అందరికి ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, వాక్యం అంట రెండంచుల వాడి గల ఖడ్గం అంట. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదారండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగును వివాదించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. చూడు, దేవుని వాక్యం అంట వాడి గల ఖడ్గం అంట. అది మన ప్రతి ఒక్క అవయవంలోనూ దూరుతుందంట. కాబట్టి దేవుని వాక్యము బలమైనది మనం చూస్తున్నాం. ఆ వాక్యం వల్ల అనేకమైన స్వస్థతలు జరుగుతున్నాయి ఈ రోజులు. ఆమేన్.